నంద్యాల వైఎస్ఆర్ నగర్ సుద్దులపేటలోని బుడగజంగాల కాలనీలో కొంతమంది ప్రజలు ఆదివారం రాత్రి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. అస్వస్థతకు గురైన బాధితులు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారు. నంద్యాల వైఎస్ఆర్ నగర్ సుద్దులపేటలోని బుడగజంగాల కాలనీలో కొంతమంది ప్రజలు ఆదివారం రాత్రి నుంచి అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. ఇదే కాలనీకి చెందిన వంట మాస్టర్ చిన్న బంగారి ఓ వేడుకలో మిగిలిన ఆహార పదార్థాలను తీసుకువచ్చి అక్కడ పంచడంతో ఆ ఆహారం తిన్నవారికి వాంతులు, విరోచనాలు అయ్యి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారి సంఖ్య క్రమంగా పెరగడంతో సమాచారం కలెక్టర్ రాజకుమారి దృష్టికి వెళ్లింది. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే జిల్లా అధికారులను అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, వైఎస్ఆర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ డిఈ గుర్రప్ప, శానిటేషన్ అధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు హుటాహుటిన బుడగజంగాల కాలనీకి చేరుకున్నారు. వైఎస్ నగర్ సుద్దులపేట బుడగజంగాల కాలనీలో సోమవారం రాత్రి దాదాపు 80 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు ఇదే కాలనీకి చెందిన వంట మాస్టర్ చిన్న బంగారి తను వెళ్లిన ప్రతి కార్యక్రమంలో మిగిలిన ఆహార పదార్థాలను తీసుకువచ్చి అక్కడి వారికి పంచిపెట్టడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలో ఆదివారం ఓ వేడుకలో మిగిలిపోయిన ఆహార పదార్థాలైన పులిహోర, అన్నం, పప్పు తీసుకువచ్చి కాలనీ ప్రజలకు వడ్డించడం జరిగింది. అయితే ఆదివారం రాత్రితో పాటు అదే ఆహారాన్ని కాలనీ ప్రజలు సోమవారం వరకు నిల్వ ఉంచుకుని ఉదయం, మధ్యాహ్నం తిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన వారు అస్వస్థతకు గురి కావడానికి ప్రధాన కారణం కావచ్చని స్థానిక వైద్యులు పేర్కొన్నారు. బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచే కొంతమంది అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ఆర్ఎంపీ క్లినిక్ వద్ద చికిత్స చేయించుకోవడం, మరికొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. మరికొంతమంది సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకుని ఇంట్లోనే సెలైన్ బాటిల్ పెట్టించుకుని విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఓ ఇంట్లో 8 మందికి, మరో ఇంట్లో 7 మందికి, ఇలా కాలనీలో 80 మందికి పైగా అస్వస్థతకు గురి కావాల్సి వచ్చింది. ఇక్కడ బాబు పెళ్లి అయినదంట. పెళ్లి అంటే పెళ్లికి 150 మంది 300 వండినారంట. 150 మంది వరకు వచ్చినారంట. దండిగా భోజనాలు మిగిలినాయి. ఆ భోజనాలు మిగిలితే పేటకి తీసుకొచ్చి అబ్బాయి ఇంటింటికి పెట్టించినారు. ఇది చిత్రాన్నము, తెల్లన్నము, చారు, పప్పు, బచ్చాలు అన్నీ తెచ్చి ఇచ్చినాడు. అందరు తిన్నారు. తిన్న 1-2 గంటలకు నిజాంగా అందరికి కడుపు నొప్పులు వచ్చినా కానీ వీళ్ళు పట్టించుకోకుండా అవి దాక్కుంటా ఉన్నారు. బాగా కరెక్ట్గా 12 గంటలకు ఇంక అందరికి వాంతులు, బేదులు, కడుపు నొప్పులు. 80 మంది అంట. హాస్పిటల్కి పోలేదు. ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయినారు అందరూ. ఒక ఆయన డబ్బులు ఆసుపత్రికి పోయి ఆయన పని చేస్తాడు, వంట చేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. మిగిలిపోతే తీసుకొచ్చి అందరికి ఇస్తాడు. ప్రజలకు మాకు ఇంటి నుంచి అన్నవర్స్ అవుతాడు. అందరికి దగ్గర బంధువే ఇక్కడ. ఆయనకి ఎవరి మీద పగదాకులు ఎవరు లేరు. అంటే బై మిస్టేక్ ఏదో జరిగిందంటే తడంతో ఆయన్ని తప్పు పట్టినకే ఏం లేదు దీంట్లో. చిన్న బంగారం తూర్పాటోళ్ళు చిన్న బంగారం ఆయనైతే తప్పు పట్టినకే లేదు. మున్సిపల్ డిఈ గుర్రప్ప, సిబ్బంది అస్వస్థతకు గురైన వారి ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లోని మున్సిపల్ నీటిని రసాయనాల ద్వారా పరీక్షించారు. నీటిలో ఎలాంటి కలుషితం లేదని గుర్తించారు. జరిగిన విషయంపై స్థానికులను విచారణ చేపట్టడంతో వంట మాస్టర్ తెచ్చిన ఆహార పదార్థాలను తినడం వల్లే ఇలా జరిగిందని అధికారులు తెలుసుకున్నారు. రంగు మారిందా? పింక్ రంగు ఉందా? పింక్ రంగు ఉందా?
కాబట్టి ఈ నీళ్ళు మంచివి. ఇంకోటి ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్నలు మాట్లాడుతూ మున్సిపల్ ట్యాప్ వాటర్ నుంచి వచ్చిన నీటి ద్వారా ఎలాంటి కలుషితం లేదని, పరీక్షల్లో నిర్ధారణ జరిగిందని, మిగిలిపోయిన ఆహారాన్ని తినడం వల్ల వాంతులు, విరోచనాలకు ప్రజలు గురయ్యారని స్పష్టం చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మళ్ళీ ఒకసారి మార్నింగ్ కూడా ఇమ్మీడియట్ గా వాటర్ శాంపుల్స్ తీసి మళ్ళీ రీజన్ ల్యాబ్ పంపించి చెక్ చేయడం జరుగుతుంది. ఏమైనా కానీ ఇది జరగకూడదు అంశం కాబట్టి మనం జరిగిన తర్వాత ఖచ్చితమైన చర్యలు తీసుకుంటూ ఫర్దర్ గా కేసెస్ నమోదు కాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, సీరియస్ కాకుండా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో కూడా ఇమీడియట్ అలర్ట్ చేసి అందరినీ స్టాఫ్, మెడిసిన్స్ అలర్ట్ చేశాం. మందులు కొరత కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉండేట్టుగా అక్కడ 24/7 మనకు టీజీహెచ్ నంద్యాలలో అలర్ట్ చేశాం సూపరింటెండెంట్ గారిని. సో ఎక్కడ కూడా ఎటువంటి వైద్య సౌకర్యాలు కానీ, వాటర్ కానీ ఏదో ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అలాగే ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇంకా వాటర్ సమస్య ఏమైనా ఉంది అనుకుంటే వాటర్ ట్యాంకర్స్ ద్వారా పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న ఎప్పుడో వండినటువంటి ఆ ఫుడ్ను రాత్రి లేట్ నైట్ కానీ, ఈ రోజు అర్లీ వర్ష బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు ఎంతో కొంత వేసుకోవడం వల్ల జరిగినటువంటి ఇబ్బంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రెడిషన్ వచ్చి ఇంకోటి కావచ్చు, అలాంటి ఆ యొక్క ఇదిలో లేదా ఫుడ్ తిన్నారు, దానివల్ల ప్రాబ్లం అయింది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. అయినప్పటికీ రేపు మరొకసారి ఫుడ్డా వాటరా అనేది 2 విషయాలు ఏది అనేసి ఆ క్లారిటీ ఇస్తాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.